హాయ్ ఫ్రెండ్స్. సో ఫైనల్లీ స్వామివారి పిలుపు వచ్చేసింది. సో ఈవినింగ్ 5:30కి కాచిగూడ నుంచి చెంగల్పట్టు ఎక్స్ప్రెస్తో సో మేము జర్నీ స్టార్ట్ చేసేసాము. సో సికింద్రాబాద్ నుంచి ట్రైన్ షార్ప్గా స్టార్ట్ అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ 5కి మేము రేణిగుంటలో దిగేసాము. సో అక్కడి నుంచి బస్ తీసుకొని డైరెక్ట్ తిరుపతి కొండ మీదకి 105 రూపీస్. సో ఫ్యామిలీ అంతా మేము స్టార్ట్ అయిపోయాం. సో అలా భక్తి గీతాలు పెట్టుకొని అన్నమయ్య కీర్తనలు పెట్టుకొని అలా జర్నీ స్టార్ట్ అయ్యాం. తిరుపతి కొండ మీదకి ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ తర్వాత లోపలికి వెళ్ళి మనం టోల్ బూత్ దగ్గరికి వెళ్తాము. ఆ టోల్ బూత్ దగ్గర బస్ దిగేసి లగేజ్ అంతా స్కానర్లో పెట్టేసి మళ్ళీ మన బస్ పట్టుకొని కొండ మీదకి జర్నీ రీస్టార్ట్ అయిపోయింది. సో అలా మలుపులు తిరుగుకుంటా కొండపైకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇలా మనం ఆ దూరం నుంచి ఆ కొండలను చూస్తూ ఉంటే ఆ కొండలు సేమ్ మన సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆకారంలో కనిపిస్తాం. విశేషదాయకం. ఇలా చాలా టర్నింగ్లు తీసుకున్న తర్వాత 2 అవర్స్ జర్నీకి మేము పైకి రీచ్ అయిపోయాము తిరుమలకి. సో కొండ మీదకి రీచ్ అయిన తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చిన్నది ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ అణువులో ఆ వెంకటేశ్వర స్వామి వారి నాదం మనకు కనిపిస్తుంది. మనసుకు చాలా హాయిగా ప్రశాంతకరంగా మనకి జర్నీ అనేది సాగిపోతూ ఉంటుంది. సో జీవితంలో కొన్నిసార్లైనా మనం ఇలాంటి ప్రదేశాన్ని సందర్శిస్తే మనలో ఉన్న బాధలు కష్టాలు అన్నీ పోతాయి. ఇంకా మార్నింగ్ మేము రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళాము. సో అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి దర్శనం అంతా మాకు కంప్లీట్ అయిపోయింది 3 అవర్స్లో. సో నెక్స్ట్ డే మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయంటే చూడడానికని మేము స్టార్ట్ అయ్యాము. తిరుపతిలో మనకు తెలియకుండానే ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. సో అవి మనం ఇంకా కొండ మీదకి వెళ్ళాలి. సో ఇలా మేము వీటిని చూడడానికి వేరే వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ మాట్లాడుకుని క్యాబ్లో మేము జర్నీ స్టార్ట్ అయ్యాము. పాపం ఇలా గాంధీ తాత గెటప్లో ఇలానే ఎండలో నిలబడ్డారు. సో ఫస్ట్ మా ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు. ఇది ఫస్ట్ ప్లేస్ అనమాట మేము విజిట్ చేసింది. సో ఇలా ఇక్కడ దీపారాజన చేసేసుకొని కర్పూరం వెలిగించి ఇలా స్టెప్స్ తీసుకొని మేము పైకి వెళ్ళాము. చాలా రష్ ఉంది. సో అలా మేము పైకి వెళ్ళాము. ఇక్కడ చాలామంది ఒకదాని మీద ఒకటి కొండరాలను పేర్చారు. సో అలా పేరిస్తే అనంతస్తులు ఇల్లు కట్టుకుంటారు స్వామివారి ఆశీస్సులతో అని అక్కడ నమ్ముతూ ఉంటారు. సో అలా మేము పైకి ఎక్కాము. ఇక్కడ శ్రీవారి పాదాలు గ్లాస్లో పెట్టారు. ఇక్కడ నుంచి వ్యూ ఊరు మొత్తం కనిపిస్తుంది. సో ఇలా శ్రీవారి పాదాలు ఫస్ట్ కాలు మోపిన ప్లేస్ అనమాట తిరుపతిలో శ్రీవారు. సో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. సో అలా దండం పెట్టేసుకొని మొత్తం వ్యూ అంతా తీసుకున్నాము. సో అక్కడి నుంచి మేము సెకండ్ ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ అడవి ఉడత కనిపిస్తుంది. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం. సో ఈ శిలాతోరణం అంటే ఒక శిల మీద తోరణం లాగా మనకి మామిడాకులు గీసి ఉంటుంది. సో అలా ఆ ప్లేస్ని కూడా మేము విజిట్ చేసుకోవడానికి వెళ్ళాము. సో అక్కడ మాకు పికాక్ అండ్ పావురాళ్ళు చాలా కనిపించాయి. సో అలా కొంచెం వీడియో తీశాను. ఆ శిలాతోరణం ప్లేస్ నుంచి కొంచెం ముందుకెళ్తే అదే ప్లేస్ దగ్గర చక్రతీర్థం అని ఉంటుంది. సో అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది. సో పైకి వెళ్ళాము. ఈ చక్రతీర్థం ప్లేస్లో శివాలయం ఉంటుంది. సో ఇక్కడ అంతా దేవుని దర్శించుకొని మేము అక్కడ వాటర్ ఫాల్స్ అవి చూసుకొని ఇక్కడ చాలామంది అర్చనలు చేయించుకుంటారు. సో ఇక్కడ వ్యూ అంతా చూసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొంచెం ప్రతిష్టలు ఉంటే ఇక్కడ మేము దండం పెట్టుకుంటాం జరిగింది. 4th ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా. ఆకాశగంగా అంటే మన శివుడి తల మీద ఉన్న గంగాదేవి యొక్క ఫస్ట్ వాటర్ ఫాల్ అనేది ఇక్కడే పడిందని ఇక్కడ నమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ మేము లోపలికి వెళ్ళడం జరిగింది. ఇది కూడా కొంచెం లోపలిగా ఉంటుంది, కొంచెం నడవాలి. సో ఇలా లోపలికి వెళ్ళాము.
సో ఇక్కడ నుంచి కనిపిస్తున్న ఆలయం బాలాంజనేయ ఆలయం. సో ఇక్కడ ఆకాశగంగ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అదే విశిష్టత ఇక్కడ. సో చాలా క్రౌడ్ ఉంది, మేము అలానే వెళ్ళాం లోపలికి. సో పక్క నుంచి మనకి గంగాజలం పడుతుంది, చూపిస్తాను. ఇక్కడ మనం చూసేది బాలాంజనేయ స్వామి వారు. సో పక్కనున్న జలపాతం అంతా గంగాదేవి అనుకుంటారు. సో శివుడు తల మీద గంగాదేవి యొక్క జలపాతం. సో ఇక్కడ వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటాయి, నేను తాగాను, చాలా తీయగా ఉన్నాయి, చల్లగా తీయగా. సో ఇక్కడ దర్శించుకున్నాము, చాలా బాగుంది వ్యూ. అక్కడి నుంచి మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాము, పాప వినాశనం. సో ఈ పాప వినాశనం ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న వాటర్తో, తీర్థంతో మనం స్నానం చేస్తే, మొక్కుకుంటే మన పాపాలన్నీ పోతే మనం రీఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అని అక్కడ నమ్ముతూ ఉంటారు. సో మేము అలా వెళ్ళాము. అక్కడ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినవన్నీ చిన్నగా వ్లాగ్ తీశాను. ఈ ప్లేస్లో కూడా కొంచెం లోపలికి నడవాలి. ఇక్కడ కూడా పాప వినాశనం డ్యామ్ ఉంది, ఇక్కడ వాటర్ అనేది ప్యూరిఫై అవుతుంది, డ్యామ్ నుంచి జనరేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మన పాప వినాశనం దగ్గర గంగాదేవి యొక్క అలంకారం చూడొచ్చు. ఇక్కడ గంగాదేవి ఉన్నారు, ఈ ఆలయంని మనం సందర్శించుకోవచ్చు. అక్కడ లోపల కనిపించేది గంగాదేవి ఆలయం. మేము కూడా అక్కడున్న వాటర్తో కొంచెం తడిచి మేము మొక్కుకున్నాం, మా పాపాలన్నీ తీసే స్వామి, ఇంకెప్పుడు ఏ పాపం చేయకూడదు అని మేము మొక్కుకున్నాం. సో తెలియక ప్రతి మనిషి పాపం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ స్వామివారికే భారాన్ని వదిలేస్తున్నాము. సో గంగాదేవి వారి అమ్మవారి అలంకారం మేము చూసి ఇది సందర్శించుకొని సో వచ్చామన్నమాట. మనసుకి చాలా హాయిగా అనిపించింది. సో అక్కడ మంకీస్ ఉన్నాయి, సో వాటికి కొంచెం ప్రసాదం పెట్టి అక్కడ వ్యూ అంతా డౌన్ అంతా చాలా బాగా కనిపించింది. చిన్నగా బ్లాగ్ తీసుకున్నాం. మన ఆడవారికి ఎక్కడున్నా మనం నగలు పిచ్చాయి కదా. సో ఇక్కడ స్టోన్స్తో చేసిన ఇయర్ రింగ్స్ 10 రూపీస్ అంటే ఒక 5 పేర్స్ తీసుకున్నాను. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి జపాలి హనుమాన్ మందిర్. సో ఇక్కడ హనుమంతుల వారు వెలిసారనమాట ఈ కొండ మీద అని నమ్ముతారు. సో అలా మేము పైకి వెళ్ళాము, ఇది చాలా పైకి వెళ్ళాలి, సో కొంచెం టైం పట్టింది. సో అలా హ్యాపీగా జర్నీ స్టార్ట్ చేసి సరదాగా వెళ్ళాము. ఇక్కడ కూడా చాలామంది స్టోన్స్ పేర్చారు. సో అలా పేర్చడం వల్ల అంతస్తులు ఇల్లు కట్టుకుంటారు, స్వామివారు మనకు అనుగ్రహిస్తారు అని నమ్ముతూ ఉంటారు. సో అలా వెళ్ళాము. పాపం ఇక్కడ గాంధీ తాతగా నిలబడ్డవారు ప్రతి చోట ఉంటున్నారు, ఎండలో పాపం కాళ్ళు కాలుకుంటూ అలానే ఉన్నారు. చాలా జాలి అనిపించింది మన ఏమకము. సో వే టు జపాలి. యాక్చువల్లీ దిస్ నేమ్ ఇస్ జబాలి, బట్ అందరూ పలికి జపాలి అయిపోయింది. కనిపిస్తున్న ఆ గుడే మన హనుమాన్ మందిర్ అనమాట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. మధ్యలో అడవి ఉడతలు పెద్ద పెద్దవి ఉన్నాయి, చాలా బాగుంది వ్యూ అయితే, చల్లటి గాలి. అలా ఆ ప్లేస్కి రీచ్ అయిపోయి మేము స్వామివారిని సందర్శించుకున్నాము. సో స్వామివారిని వీడియో తీయకూడదు కాబట్టి పక్కనే పటం మీద ఉన్న స్వామివారి అలంకారాన్ని నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా మనకి వాటర్ ఉన్నాయి. సో అక్కడ ఇదివరకు స్నానాలు చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు రిస్ట్రిక్షన్ ఏరియా అనమాట. ఈ రామ మందిరంలో అణువణువు మనకి ఆ శ్రీరాముల వారి నామమే వినిపిస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా. ఈ జపాలి ప్లేస్లో హనుమంతుల వారు ఇలా మనకి దర్శనమిస్తారు.
మనకి ఆ వీడియోని మనం తీయడం రిస్ట్రిక్షన్స్ కాబట్టి సో ఇక్కడ హనుమంతుడు ఎలా ఉంటారని మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. సో వేణుగోపాల స్వామి టెంపుల్ ఎంట్రన్స్లో కొన్ని చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి వీడియో తీశాను. సో ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళాము. ఇదే మన వేణుగోపాల స్వామి టెంపుల్. సో మేము ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాము. సో లోపల కెమెరా రిస్ట్రిక్షన్ కాబట్టి సో వీడియో తీయలేకపోయాను వేణుగోపాల స్వామి వారిని. సో ఆలయంలోనికి ఇలా ప్రవేశించి మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే బావాజీ హాదీరామ్ బావాజీ గారి సమాధి ఉంది. సో బావాజీ సమాధి ఇక్కడ ఎందుకు ఉందంటే దీని హిస్టరీ ఏంటంటే ప్రవాజీ అనే ఆయన తిరుమలకి వెళ్ళి అక్కడ నిత్యం స్వామివారిని భజించి స్వామివారి ఒకరోజు ముక్తుడైపోయి మన వెంకటేశ్వర స్వామివారు బావాజీకి ప్రత్యక్షమై ఇద్దరు కలిసి నైట్ పాచికలు ఆడుకుంటూ ఉండేవారు. సో అక్కడ 600 ఏళ్ల క్రితం అక్కడ పరిపాలించే నవాబు ఇదంతా కట్టుకదనేసి ఒకరోజు గది నిండా చెరుకు పెట్టి ఈ బావాజీని కూడా పెట్టి లోపల క్లోజ్ చేసి తెల్లారేలోపు నువ్వు గనక చెరుకు అంతా కంప్లీట్ చేయగలిగితే తినేస్తే గనక నిజంగానే నీతో పాటు స్వామి ఉన్నారని నేను నమ్ముతాను అనగానే నిజంగానే ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు ఒక ఏనుగు రూపంలో దర్శనమిచ్చి ఆ చెరుకంతా ఒక్కడు కూడా మిగిల్చకుండా తినేశారు. సో అప్పటి నుంచి ఆయన మాటలు నమ్ముతారు. సో ఆయన్ని ఆ తిరుమలకి ప్రతినిధిగా నియమించి బావాజీని సో ఆయన పేరు మీద ఒక సీతారాముల వారి గుడి కడతారు. హాదీ అంటే ఏనుగు, రామ్ అంటే రాముల వారి గుడి, అందుకని హాదీరామ్ బావాజీ అని పేరు వచ్చింది. ఇంకా మేము లాస్ట్గా దర్శనం చేసుకున్న ప్లేస్ వచ్చేసి పంచపాండవ తీర్థం. సో ఈ పాండవ తీర్థం యొక్క స్టోరీ ఏంటంటే కురుక్షేత్రంలో జరిగిన కౌరవ పాండవ యుద్ధంలో కౌరవులు గెలిచి పాండవులు ఓడిపోయారు. సో ఓడిపోయిన పాండవుల్లో చాలామంది క్షత్రియులతో పాటు పాండవులు కూడా చాలామంది చనిపోయారు. సో అలాంటప్పుడు మిగిలిన పాండవులందరూ ఇక్కడికి వచ్చి ఈ తీర్థంలో స్నానం చేసి ఎవరైతే గోదానము స్వీకరిస్తారో వాళ్ళకి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుల వారే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఇక్కడ వాళ్ళని ఆదుకుంటారు అని వాళ్ళు నమ్ముతారు. సో ఇక్కడ చాలామంది పాండవులు ఇక్కడే ఈ తీర్థంలో స్నానం చేసి ఇక్కడే ప్రతిష్టగా నిలిచిపోయారు. ఈ కనిపించే గుహలోనే కొంతమంది పాండవులు లోపలికి వెళ్ళి ధ్యానం చేస్తూ అలానే మిగిలిపోయారని మనం నమ్ముతారు మన వాళ్ళు. సో మేము లోపలికి వెళ్ళాము, అందరిని దర్శించుకున్నాము. ఇక్కడ ఒక ఋషి ఉన్నారు, ధ్యానం చేసి అలానే ఉన్నారు, శిలా రూపంలో ఉన్నారు. సో ఇది దాని యొక్క స్టోరీ అన్నమాట. సో మొత్తం వ్యూ చేసి చూసాము. ఇక్కడ ఈ స్టోరీ మొత్తం రాసిన ఋషివర్యుల యొక్క పటం కూడా ఇక్కడే మనకి కనిపిస్తుంది. సో అక్కడ కూడా మేము దర్శించుకున్నాము. ఇక్కడ ఒక పాండవులు ఇలానే లోపల గుహలోనే ఉండిపోయారు. సో వారి యొక్క శిలారూపాన్ని మనం సందర్శించుకోవచ్చు. ఇది లోపలగా ఉంటుంది గుహలో, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లోపలికి. ఆ రోజు మేము రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మేము రెడీ అయ్యి పద్మావతి అమ్మవారిని దర్శించుకుందామని వెళ్ళాము. సో అక్కడ నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే లోపల మనకి కెమెరా యాక్సెస్ లేదు, ఫోన్స్ అనేవి బయట ఇచ్చేయాలి. సో అలా మేము వెనక్కి వెళ్ళిపోయి కొంచెం వ్యూ మళ్ళీ తీసాను. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాము అక్కడే. మేము వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ చీకటిగా ఉండడం వల్ల మేము ఈ వ్యూ అంతా చూడలేకపోయాం. సో అందుకని వచ్చేటప్పుడు ఈవినింగ్ 5 అయింది ఆల్మోస్ట్. సో అందుకని ఇక్కడ నడకదారి ఇవన్నీ నేను కొంచెం వీడియో తీసుకున్నాను. సో వ్యూ అనేది ఎలా ఉంటుందని మనం ఇక్కడ గమనించవచ్చు. చాలా బాగుంటుంది, పచ్చని వాతావరణం, స్వచ్ఛమైన గాలి. అలా మేము తిరుమల నుంచి కొండ మీద నుంచి కిందకి తిరుపతి వచ్చేసాము. సో ఇట్లా మేము ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చాము. సో స్వామివారి దర్శనం అవ్వాలంటే నిజంగా ఆయన పిలుపు ఉండాల్సిందే.
మేము వీడియో తీయలేకపోయాం కానీ పద్మావతి అమ్మవారిని కూడా మేము దర్శించుకున్నాము. సో అక్కడి నుంచి మేము రైల్వే స్టేషన్కి వచ్చి తిరుపతి షార్ప్ 5కి మా కాచిగూడకి ట్రైన్ ఉంది. సో ట్రైన్ ఎక్కేసాము. రేణిగుంట జంక్షన్ కూడా దాటేసింది. బ్యాక్ టు హోమ్ అనమాట. నేను కొంచెం నైట్ వ్యూ చాలా కలర్ఫుల్గా ఉంది సో తీసాను. వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.